రెండో అధ్యాయం వచనం 9, 8. దేవుడు మన మహిమ నిమిత్తం నియమించి జగత్ ఉత్పత్తికి ముందే తను నియమిస్తాం. అది లోకాధికారులు ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి మహిమ స్వరూప ప్రభువును సిలువ వేయకముందు దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషులను గోచరము కాదు అని మనకైతే దేవుడు వాటిని తన ఆత్మను భయపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటి దేవుని మర్మను కూడా పరిశీలించాడు. ఒక మనుషుని సంగతి అతనిలోని మనుషాత్మకే కానీ మనుషులు ఎవరికి తెలియదు. కాబట్టి ఒక గృహం నిర్మించాలన్నా, ఒక జీవితం కట్టాలన్నా దేవుడు తను ప్రేమించే వరకు ఏవి సిద్ధపరచడం అవి కనబడుకున్నప్పటికీ వారికి ఇవ్వబడతాయి, అగోచరములకు. కాబట్టి మ్యారేజ్ డేట్ చేసుకునేటప్పుడు మ్యారేజ్ డేట్ మనం ఏం నిర్మిస్తాం, ఏం చేస్తాం, ఎక్కడికి పోతాం అని పెళ్ళంటే పెళ్ళి అంత. నాకైతే నా జీవితంలో జరిగిన 50 సంవత్సరాల్లో అనుకోకుండా పెళ్ళి జరిగింది. అనుకోని స్థితిలో ప్రదేశం వదిలిపెట్టి వచ్చిన అడగకుండా పిల్లల్ని ఇచ్చిండు. ఆ పిల్లలు కూడా అభివృద్ధి చెంది ఏ లోకంలో కాక వాళ్ళ యొక్క కట్టుబడిలో పెరుగుతున్నందుకు నేను సంతోషిస్తాను. 50 years మ్యారేజ్ డేలో మాట్లాడవలసిన సంగతులు ఏమీ లేవు. దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప సంగతులను కొంచెం మనం ధ్యానిస్తే, వివాహం అనేది దేవుని చేతిలో ఉంది, అగోచరమైనది, చెవికి వినపడదు, కంటికి కనపడదు. ఆయన జగదుత్పత్తికి ముందే మనల్ని నిర్మించుడు, మనకిచ్చిండు. ఎవరికి ఏది ఇచ్చిండో అది తెలవదు. ఎవరు ఎటువంటి జీవితాలు రాసిపెట్టాడు. అందుకే దేవుని యొక్క సంగతులు మనం వివరించడానికి నా జీవితంలో నేను కానీ నేను ఆయన కానీ ఒక సంకల్పం, ఒక పద్ధతి, మేము ఇట్లుండాలని ప్లాన్స్ ఏం లేవు. అనుకోవడం, కానీ ఏమంటాం, చేసుకోవడం. ఆ సంకల్పం దేవుడు ఇస్తున్నాడు. ఇంత దూరం వచ్చిన ఈ కానాడు దేశంలో అటు దేశంలో మనం నడిపించుకుంటూ 50 సంవత్సరాలు మనం కలిసి బ్రతికి విడిపోక కొట్టుకోక ఎవరిని మనం ఆదరించక మంచి గృహంగా ఇచ్చినటువంటి ఈ కుటుంబాన్ని మనకి మీరు సరిదిద్దుకోవాలి. ముగ్గురు మీతో వచ్చేవాళ్ళ గురించి కానీ మీరు చేసే సేవలో మీ కాంతి, ఆయన ముఖ కాంతి మీ మీద ఇస్తే మన చుట్టూ ఒక వలయం ఏర్పడి ఉంటుందట. ఇప్పుడు మాట్లాడినాం, టీవీలు, గ్యాజర్ ఇవన్నీ పెట్టుకుని ఇవన్నీ పెట్టుకొని ఉంటే వాళ్ళు చూపిస్తుంది. ఎలక్ట్రిక్ పవర్ ఎట్లా ఉంటుందో మీరు నడుస్తుంటే మీ చుట్టూ దేవుని పవర్ నడుస్తుంటుంది. అడగాలమ్మా, అది పాజిటివ్ పవర్ ఉందని అనుకోకూడదు. పాజిటివ్ పవర్ ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తారు. కాబట్టి మనం చూస్తూనే వాళ్ళు అమ్మ కూర్చో, అమ్మ తీసుకో, అమ్మ పిలిస్తే అమ్మ చెప్పిందని పరిస్థితి కుటుంబం ఇంకా ముందుకు నడిపించాలని ఆయన ఇచ్చిన గొప్ప దీవెనలు మీకు అందరికీ తెలుసు. నాతో పాటు ఏమైనా నడిచింది. కాబట్టి ప్రతిదీ మీకు నేను చెప్పవలసింది ఏంటంటే, పెళ్ళి అనేది ఒక గొప్ప కార్యం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాడు. పెళ్ళి కాలేదు అంటే దేవుని చిత్తం. ఆయన ఎప్పుడు ఏది ఎవరికి ఇస్తాడో అగోచరములైన ఇస్తా అంటున్నాడు. మీకు వినపడవు, కంటికి కనపడవు. కొరింథీయుల పత్రికలో నేను మార్నింగ్ లేచి చదువుతున్నప్పుడు నాకు వాక్యం ఏమని నేను వేరే పాఠాలు బంధించిన అనుకోకుండా కొరింథీయుల పత్రిక వచ్చేసిన మా ట్యాబ్లోకి అది చూస్తే దేవుడు పోయి చదవమంటున్నాడు. చదివితే ఇంత చక్కటి వాక్యం వచ్చి నేటి నేను 50 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మా యొక్క అభిప్రాయాలు వేరు ఉన్నప్పటికీ కలిసి బ్రతికినాం. అత్త మామలే కానీ మా బంధువులే కానీ ఎవరైనా కానీ నా పేరు మీరు అడగండి. ఈవెన్ స్కూల్ వాళ్ళని కూడా అడగండి. ప్రతి దగ్గర ప్రతి ఉన్నత స్థానంలో కూడా దేవుడు మనం నడిపించాడు. ఆయన వాడుకున్నట్టుగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకున్నాం.